మెసేజ్ పెట్టినాక సరే అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజు అదే తులం బంగారం పట్టుకొని పాస్టరు ఇంకా చర్చ్ వాళ్ళు 2-3 తీసుకొని వచ్చిండు. ఏది ఆ తులం బంగారం ఇచ్చి నీ చేత మ్యూచువల్ డైవర్స్ తీసేసుకోవడానికి తీసుకొని వచ్చిండు మేడం. వస్తే నేనన్నా అసలు ఒక పాస్టర్ అయి ఉండి నువ్వు ఇట్లా చేయడం ఎంత వరకు కరెక్ట్ చెప్పు. మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ తీపించుకున్నాని పెట్టింది కూడా పాస్టరే నా మీద. ఓహో, నీకు ఈయన ద్వారా ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందా? ప్రెగ్నెన్సీ వచ్చిందని తీయించుకుంది అని నాకు దేవుడు చూపెట్టిండు అన్నాడు. ఆహా, అది ఆయన అన్న, ఒక్క నిమిషం అమ్మా, అది ఆయన అన్న మాట. నీకైతే ప్రెగ్నెన్సీ రాలేదు మేడం. ఓకే అమ్మా. ఇంకా నేను ఆ రోజు పంచాయతీ వచ్చిన రోజు బాగా గొడవడ్డా మేడం. నువ్వు ఒక పాస్టర్ అయి ఉండి ఇట్లా చేయడం ఎంత వరకు కరెక్ట్, ఏం ప్రెగ్నెన్సీ ఏడా తీపించుకున్నావు, నువ్వు చూపెట్టాలి, నువ్వు చూపెట్టినాడే పంచాయతే కదా, అప్పటి పంచాయతే కదా అని నేను పెట్టుకునేదా. సూపర్. పెట్టుకున్న తర్వాత ఇంకా లాస్ట్ కోసం ఏం మాట్లాడినా అంటే ఆ రోజు సంసారం చేయబట్టే నువ్వే చేయలేవు కదా, ఉప్పు కారం నేను తెచ్చిస్తా అన్నా. నువ్వెట్లా తెచ్చిస్తావు చెప్పు నాకు, నా భర్త ఉన్నాడు కదా ఆయన తెచ్చియాలి, అసలు తోడు ఎందుకు చేసుకుంటా, అట్లాంటప్పుడు పెళ్లి చేసుకోవద్దు కదా అని నేను అన్నా. అన్న తర్వాత ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారు, ఇక వాళ్ళు తులం బంగారం పట్టుకొని వచ్చి విడాకుల మీద సంతకం పెట్టుకున్నారు. పెట్టమంటే నేను పెట్టాలని 100కి డైల్ చేసి పోలీసులు పిలిపించిన. సూపర్. రాత్రి 11 గంటలకి పిలిపిస్తే ఆ పోలీసు అతను కూడా అన్నాడు, నువ్వేం కోరుకుంటున్నావా అమ్మ అంటే, నాకు నా భర్తనే కావాలి సార్, నన్ను రోడ్డు మీద వదిలేసి ఉండడం కరెక్ట్ కాదు అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు మరి సంసారానికి తీసుకుపోతాను ఇప్పుడు లాస్ట్ కి అన్నాడు మేడం, ఎప్పుడన్నా నేను నష్టపరిహారం అడిగితే అన్నాడు నేను సంసారం తీసుకుపోతాను. మరి ఇన్ని రోజుల నుంచి నీ నోట్లకి ఎందుకు ఆ మాట రాలేదని నేను అన్నా. అన్న తర్వాత ఎంత అడిగావు నష్టపరిహారం? మేడం ఎంత అడిగావు కాంపెన్సేషన్? ఎంత అడగలేను మేడం, నేను ఎంతో కొంత ఇవ్వకపోతే ఊరుకోని అన్నావు, దానికే భయపడ్డారు వాళ్ళు. ఓకే, ఇంత అంతా నేనేం డిమాండ్ చేయలేదు, ఎంతో కొంత ఇవ్వమని చెప్పు, ఎవరు లేరు అని నేను అన్నా. దీని వల్ల నా జీవితం నాశనం అయింది, ఇంకెన్ని పెళ్లి, ఒక ఆడపిల్ల ఇంకెన్ని పెళ్లి చేసుకుంటారని నేను అడిగిన. నాకు చాలు ఇంకా అని చెప్పేసి నేను అన్నా. అన్న తర్వాత ఇక పోలీస్ అతను అన్నాడు, వాళ్ళని వచ్చిన వాళ్ళని కూడా అడిగిండు, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు పాస్టర్, మీరు ఒక పంచాయతీ చేయడం ఏంటి మీరు అని చెప్పేసి పాస్టర్ కూడా అన్నాడు. ఉన్న తర్వాత ఉన్నాడు ఇంకా పాస్టర్ అన్నాడు, అవును మీ అందరికి పిల్లలు లేరా, మీ అందరికి పిల్లలకు అన్ని తెచ్చి పెడతలేరా, ఎరికని తెచ్చి పెడతారు ఆడిది, ఎవరైనా వ్యభిచారం వ్యభిచారం తెచ్చి పెడతారు తింటావా అని కూడా అడిగిండు మేడం. ఏఎస్ఐ అడిగిండు, అడిగితే సపోర్ట్ చేయలేడు. సపోర్ట్ చేయక నష్టపరిహారం మరి ఎంతనో ఇయ్యు, ఆ పిల్ల జీవితం నాశనం అయిందని అంటుంది పాపం ఏఎస్ఐ అన్నాడు. అంటే ఈ పాస్టర్ అంటుండు, మన దగ్గర ఏం లేదు సార్, వాడు కరువేతులు ఉన్నాడు అని అన్నాడు. వాడు ఇంట్లోకి సరుకులే తేలేడు, ఆయన తెస్తాను అంటున్నాడు, మరి కాంపెన్సేషన్ కూడా ఆయన ఇవ్వమంటే సరిపోయేదిగా. అదే అంటుండు, ఆయన చెప్పాల్సిన సమాధానం పాస్టర్ చెప్తుండు, ఆయన దగ్గర ఏం లేదు సార్, వాడు కరువేతులు ఉన్నాడు అని చెప్తుండు. ఓకే, తర్వాత ఏమైంది అంటే ఇక మా ఆయన అన్నాడు, నా దగ్గర ఏం లేదు సార్, ఇల్లు లేదు ఇల్లు పొలం ఏం లేదు నా దగ్గర, కూలి పని చేసుకొని బతుకుతాను ఆయన అన్నాడు. అన్న తర్వాత ఇంకా అమ్మ తులం బంగారం ఇస్తారంటే 20,000 ఇస్తారట, మరి తీసుకుంటావా అనుకుంటా అన్నారు. అంటే నాకు అది అదే అవేమి వద్దు, నాకు భర్తే కావాలన్నావు, లాస్ట్ గా తీసుకెళ్తా అన్నాడు. తీసుకెళ్లాడా తీసుకెళ్లలేదా? తీసుకెళ్ళలేదు. మరి ఏమైంది, నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ తులం బంగారం ఇస్తా, విడాకుల మీద సంతకం పెట్టమని వచ్చిండు. వచ్చాడు, నువ్వు పెట్టనన్నావు. నేను పెట్టనన్నా, వీధికి 20,000 ఇస్తా అన్నాడు. పైన ఎంత 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 నోరేసుకొని పడిపోతే నీ తులం బంగారంతో పాటు ఒక 20,000 వచ్చినాయి అంతే ఆఫర్. నెక్స్ట్ నేనన్నా మేడం, నాకు ఈ తులం బంగారం వద్దు, 20,000 అది నువ్వే ఉంచుకో, ఎన్ని రోజులు ఉంటావో అట్లా అంతే అని నేను ఇక సపడాకలు వచ్చేసిన మేడం. ఇక వాళ్ళు కూర్చున్నా కానీ నేను లేచి వచ్చేసిన, ఇక వాళ్ళు కూడా వెళ్ళిపోయింది ఇళ్ళకి. ఇది జరిగి ఎంతకాలం అయిందమ్మా? ఇది ఏప్రిల్ 1 రోజే అయింది మేడం ఈ పంచాయతీ. ఓకే, మొన్ననేమో పోయిన నెల 5 తారీఖు ఏమో పెళ్లి చేసుకుంది మేడం, 3వ పెళ్లి చేసుకుండు. అదేంటి నీకు డైవర్స్ ఇవ్వకుండా? కాదమ్మా, నీకే తిండి పెట్టడు, మళ్ళీ ఇంకో అమ్మాయికి పెళ్లి చేసుకొని ఎలా తిండి పెడదాం అనుకున్నాడు, కుటుంబం ఎట్లా రన్ చేద్దాం అనుకుంటున్నాడు? ఆమెను ఎట్లా మోసం చేసినా తెలియదు మేడం, మ్యారేజ్ బ్యూరోలో చూసి చేసుకుందంట. ఆమెనే 3 lakhs కట్నం తెచ్చిందంట, బంగారం తెచ్చిందంట. అబ్బాబ్బా, ఇన్ని ఆఫర్లు వచ్చినాయా నిన్ను వదిలించుకుంటే? మరి నీకు ఆ విషయం తెలిసి ఎంతకాలం అయింది? నాకు పెళ్ళైన 3-4 రోజులకే తెలిసింది మేడం. అసలు పెళ్లికే నీకు తెలియాలి కదమ్మా. తెలియదు అంటే ఇక్కడ నాకు రూమ్
చెప్పేసి నేను ఒక హాస్టల్లో చేరి అక్కడ పని చేసుకుంటూ బాబుని అందులోనే హాస్టల్ చేసిన మేడం. వేస్తే అక్కడ నెలలో ఏమో అయింది. ఇక అంతే, నేను అక్కడ పోయినా అని తెలిసింది. మా ఆయనకు కథం పెళ్లి చేసుకుంది. ఇక ఓకే ఇక నేను 3-4 రోజులు అయిన తర్వాత నాకు అక్కడ ఊర్లో వాళ్ళ కాంటాక్ట్ ఉంటుంది కదా మేడం. అయితే బాగున్నారా అన్నట్టే మాట్లాడితే వాళ్ళు చెప్పారు మీ ఆయనకు పెళ్లి అయింది 3-4 రోజులు అవుతుంది అని చెప్పేసి. మరి వెళ్ళావా ఇంటి మీదకి దౌర్జన్యానికి? అంటే మేడం నేను ఫస్ట్ కాల్ చేసిన వెంబడే, కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. తర్వాత మార్నింగ్ వేరే ఫోన్ దగ్గర ఫోన్ చేసిన, ఫోన్ చేసి హలో ఏడున్నావు అని అంటే నువ్వు ఎవరు చెప్పాలి అంటే నేనే కానీ విడాకులు ఇయ్యలేవు ఏమి ఇయ్యలేవు, మరి ఏం సంగతి ఎట్లా పెళ్లి చేసుకున్నావు ఆమెని అని చెప్పేసి నేను అడిగిన. అడిగితే నీకు ఎవరు చెప్పారు అంటే నాకు ఎవరన్నా చెప్తారు, ఫస్ట్ నా సంగతి ఏంది కాదు. అసలు ఇంతకీ పెళ్లి అయింది నిజమా అబద్ధమా? మేడం మ్యారేజ్ అయింది నిజమా అబద్ధమా? 3వ పెళ్లి నిజం మేడం. నేను ఆ కాల్ చేసిన తర్వాత 2-3 రోజులకు మళ్ళీ ఇంటికి పోయినా. నేను ఇక్కడ మెదక్ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే నన్ను ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే వాళ్ళు పిలిపిమంటే పిలిపియలేరు. అమ్మ మీ అత్తగారు అక్కడ కదమ్మా, అక్కడ పోయి కంప్లైంట్ చేయకు అది అన్నారు. అంటే సరే అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళినా కానీ ఒక్కదాన్నే పోయినా మేడం. బాబుని తీసుకుని నాకు బాగా భయం అయింది, ఏమన్నా చేస్తారేమో నన్ను అని చెప్పేసి. అంతేగా పిఎస్ కి వెళ్ళి నేను చేసిన మిస్టేక్ అంటే పిఎస్ కి వెళ్ళి ఫోన్ చేయించడం నా మిస్టేక్ అయింది. ఆడ ముందే తెలిసిపోయింది వాళ్ళకి. నేను ఫోన్ చేయించగానే కథ మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయిందంట. అదేలేమ్మా. నేను ఆడికైనా కానీ మధ్యాహ్నం 2 అయింది. ఏంది సార్ నేను మార్నింగ్ 10 గంటలకు వచ్చిన బాబుని తీసుకొని, ఎంత లాంగ్ నుంచి వచ్చిన ఒక ఆడపిల్లని నన్ను ఎందుకు అర్థం చేసుకుంటారు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే అర్థం చేసుకుంటారా మీరు అని నేను ఆ రోజు వాళ్ళతో కూడా ఇట్లానే మాట్లాడాను. అదేలేమ్మా, అసలు నీ నోరుకే వాళ్ళంతా భయపడిపోయి లైన్ లోకి రావాలి. మరి నీకు ఇంత అన్యాయం ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లా. ఓకే అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళినా మేడం. ఇక ఇంటికి వెళ్తున్నా సార్ మీరు ఇంకా పిలిపిస్తలేరు చేస్తలేరు అని చెప్పేసి నేను ఇంటికి వెళ్తే 2 కానిస్టేబుల్ వచ్చింది మా అమ్మడే కూడా. వచ్చిన వల్ల మా అత్తమ్మ ఉంది మా మామ ఉంది. మా అత్తమ్మ మా మామ ఉన్నారు ఇద్దరు. ఉంటే ఏడిపోయిండు నీ కొడుకు ఇంకో పెళ్లి చేసుకున్నాడు కదా, అసలు అసలు ఎక్కడ తెంకపోయిండు, నేను ఫోన్ చేయడం నా మిస్టేక్ అయింది అసలు అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళేసి డోర్ తీసి చూసిన అన్ని అమ్మ సామాన్లు ఉన్నాయి, కొత్త వాళ్ళ సామాను ఉన్నాయి. ఇక చుట్టుపక్కల వాళ్ళు అన్నారు అయ్యో నువ్వు ఇచ్చినవి ఏందమ్మా నీకు విడాకు ఇచ్చిన అన్నాడు కదా అని అన్నారు.